బాధ్యత లేని కొడుకు. అనగనక కైకలూరు అనే గ్రామంలో భవానీ అనే ఒక మహిళ తన కొడుకైన శివతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంది. అయితే చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో శివ ఎటువంటి బాధ్యత లేకుండా ప్రతిరోజు ఊర్లో బలాదూరుగా తిరుగుతుంటాడు. మరోవైపు భవానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో రోజుని గడుపుతుంది. ఒకరోజు శివ ఉదయాన్నే లేచి బయటకు వెళ్లబోతుండగా భవానీ తన కొడుకుని ఆపి, రే శివ, మొన్న రెడ్డి గారితో మాట్లాడాను. ఆయన నిన్ను రేపటి నుండి పనిలోకి రమ్మన్నారా. ఇంతకీ పనేంటి? ఆయన ఇంటి పెరట్లో పని చేయాలి శివ, నెలకి 5,000 జీతం ఇస్తారంట. ఆ తల్లి చాలా సంతోషంగా కొడుకుతో మాట్లాడుతుంది. అయితే అలాంటి పని చేయడం తనకి ఇష్టం లేదని శివ అక్కడి నుండి చిరాకు పడి వెళ్లిపోతాడు. అప్పుడు భవానీ బాధగా, ఏంటో వీడు ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఈసారి ఎలాగైనా వీడిని ఏదో ఒక పనిలో పెట్టాలి. ఒకనాడు నిద్రపోతున్న శివ వద్దకు తల్లి వచ్చి తనని లేపుతుంది. అప్పుడు శివ బద్ధకంగా లేస్తూ, ఇంత పొద్దున్నే లేపావేంటని అడుగుతాడు. దానికి భవానీ మాట్లాడుతూ, వచ్చే వారం నీ పుట్టినరోజు కదా, కాబట్టి నీ కోసం కొత్త బట్టలు తీసుకుంటున్నా. ఏంటమ్మా, నువ్వేనా ఇది? అవునరా, ఏమైంది ఇప్పుడు? నేను ఎప్పుడైనా డబ్బులు అడిగితే లేవని తిట్టేదానివి, అలాంటిది ఇప్పుడు నువ్వే స్వయంగా కొత్త బట్టలు కొంటా అంటున్నావు కదా, అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. అదేం లేదురా, నేను పని చేస్తున్న ఇంటి ఓనర్ కి బట్టల దుకాణం ఉంది. అందుకే నీ కోసం అక్కడ బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. శివ ఆ మాటలు విని చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఊర్లో ఉన్న మనోజ్ బట్టల దుకాణం వద్దకు బయలుదేరుతారు. అలా వారు అక్కడికి చేరుకున్న తర్వాత శివ తనకు కావాల్సిన బట్టలు చూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో వారి వద్దకు ఆ షాప్ ఓనర్ మనోజ్ వస్తాడు. అప్పుడు భవానీ ఆ వ్యక్తికి శివని పరిచయం చేస్తూ, ఇదిగో బాబు, ఈయనే షాప్ ఓనర్ మనోజ్ గారు, నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. వీడేనా మీ అబ్బాయి శివ? అవునయ్య గారు, మీకు చెప్పాను కదా ఈ రోజు నుండి పనిలోకి వస్తాడని, అందుకే తీసుకొచ్చానండి. ఆ మాట వినగానే శివ ఆశ్చర్యపోతాడు. నిజానికి కొత్త బట్టలు కొంటానని శివాకి ఆశ చూపించి ఇక్కడ పనిలో పెట్టడం కోసం భవానీ తీసుకొచ్చింది. ఆ విషయం గ్రహించిన శివ, అమ్మా, నాకు పని చేయడం ఇష్టం లేదని చెప్పాను కదా, పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అరే, ఒకసారి నా మాట విను అని తల్లి కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న మనోజ్ మధ్యలో కలగజేసుకుని, చూడు భవాని, మీ అబ్బాయి ఇక్కడ పని చేస్తాడు కాబట్టి వాడికి నచ్చిన బట్టలు తీసుకొని నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు. అలాగే అయ్యగారు, మీరే కొంచెం వాడికి మంచి మాటలు చెప్పండి. నేను చూసుకుంటా కదా, నువ్వు బయలుదేరు. అప్పుడు భవానీ షాప్ నుండి శివకి నచ్చిన బట్టలు తీసుకుని వెళ్లిపోతుంది. అయితే ఇలా ఇరుక్కుపోయా ఏంటని ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలో మనోజ్ శివ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ, చూడబ్బాయి, ఇది మా తాతల నాటి నుండి వస్తున్న వ్యాపారం, అందుకే ఈ షాప్ అంటే నాకు ప్రాణం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి పని చేసుకో. మనోజ్ అలా గంభీరంగా మాట్లాడడంతో శివ కాస్త కంగారు పడి ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు తల ఊపుతాడు. ఆ తర్వాత శివ షాప్ లో పని చేస్తుంటాడు, కానీ చేసే పని శివకు నచ్చదు. అయితే వేరే దారి లేక అక్కడ పని చేస్తుంటాడు. ఇలా సాయంకాలం వరకు పనిచేసి ఆ రోజు రాత్రి షాప్ నుండి ఇంటికి బయలుదేరుతాడు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత శివ తల్లితో గొడవ పడతాడు. ఆ సమయంలో పిల్లాన్ని రెచ్చగొట్టడం ఎందుకు అని భవానీ ఏమనదు. ఇక ఆ రోజు నుండి శివ రోజు షాప్ కి వెళ్తూ పని చేయడం మొదలు పెడతాడు. అయితే శివ మాత్రం వచ్చే కస్టమర్లను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలా ఒక రోజు ఉదయాన్నే లేచి తన తల్లి వద్ద డబ్బులు తీసుకుని హడావిడిగా ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా శివ ఊర్లో ఉంటున్న లాటరీ షాప్ వద్దకు వెళ్లి తన తల్లి దగ్గర తీసుకున్న డబ్బులతో ఒక టికెట్ కొంటాడు. నిజానికి శివ చాలా సార్లు ఇలా లాటరీ టికెట్లు కొంటుంటాడు. అయితే ఆ టికెట్ ని ఆనందంగా చూసుకుంటూ షాప్ వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ మనోజ్ కోపంగా నిలబడి ఉంటాడు. ఏరా అబ్బాయి, అంత లేట్ అయింది? అంటే అది వచ్చే దారిలో బురదలో పడిపోయానండి, అందుకే మళ్ళీ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేసరికి ఆలస్యం అయిందయ్యా. సరే సరే, రేపటి నుండి మాత్రం నాకన్నా ముందు రాకపోతే నీ సంగతి చెప్తా, గుర్తుపెట్టుకో. అలాగే అయ్యగారు, రేపటి నుండి త్వరగా వచ్చేస్తా అని శివ మనసులో షాప్ ఓనర్ ని తిట్టుకుని షాప్ లోకి వెళ్తాడు. ఇక ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న శివ తాను కొన్న లాటరీ పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడు భవానీ శివ చేతిలో ఉన్న టికెట్ చూసి కోపంగా మళ్ళీ టికెట్లు కొంటావా అని తిట్టడం మొదలు పెడుతుంది. అయితే శివ అవేం పట్టించుకోకుండా, ఈసారి ఎలాగైనా లాటరీ గెలుస్తా అమ్మా, అప్పుడు ఈ పని మానేసి హాయిగా ఆ డబ్బులు వడ్డీకిచ్చుకొని బ్రతికేస్తా. గాల్లో మేడలు కట్టకురా, కష్టపడి పని చేయడం నేర్చుకో. నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మా అని శివ తల్లి మీద చిరాకు పడి నిద్రపోవడానికి వెళ్లిపోతాడు. అసలు తన కొడుకు ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటాడా అని భవానీ బాధపడుతుంది. అయితే మరుసటి రోజు ఉదయం నిద్రపోతున్న శివ వద్దకు కంగారుగా భవానీ వస్తుంది. అప్పుడు భవానీ
తన కొడుకుని నిద్రలేపి, శివ లేరా, మనం వెంటనే అయ్యగారింటికి వెళ్ళాలి. కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా? ఇప్పుడు ఏమైందని ఆ కంగారు? మన అయ్యగారికి నిన్న రాత్రి యాక్సిడెంట్ అయ్యిందంటరా, ఒకసారి చూసొద్దాం పదా. ఆ మాటలు విన్న శివ ఆనందపడుతూ ఇకపై తాను షాప్ కి వెళ్లవలసిన పని లేదని అంటాడు. దానికి భవానీ తన కొడుకు మీద కోప్పడి తానే ఒంటరిగా మనోజ్ ఇంటికి వెళ్లాలనుకుంటుంది. అలా భవానీ ఇంటి నుండి బయలుదేరి మనోజ్ ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ చేరుకునేసరికి మనోజ్ మంచం మీద కాళ్ల కట్టుతో పడుకుని ఉంటాడు. పక్కనే అతని భార్య నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందయ్యగారు? మరేం పర్లేదు భవాని, ఒక 3 నెలల పాటు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు. మనోజ్ కాళ్లకు గాయం అవడంతో దాని నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది. అయితే అప్పటి వరకు షాప్ ఎవరు చూసుకుంటారని మనోజ్ ని తన భార్య అడుగుతుంది. దానికి మనోజ్ కాసేపు ఆలోచించి షాప్ తాళాలను భవానీ చేతికిస్తాడు. ఆ సమయంలో భవానీ ఆశ్చర్యంగా చూస్తుండగా మనోజ్ మాట్లాడుతూ, చూడు భవాని, నేను కోలుకునే వరకు శివ షాప్ చూసుకుంటాడు, కాబట్టి ఆ షాప్ తాళాలు వాడికివ్వు. అయ్యగారు, అది చాలా పెద్ద బాధ్యత, కానీ నాకు వాడి మీద నమ్మకం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి భవాని, నాకు వాడిపై నమ్మకం ఉంది అని మనోజ్ మాట్లాడి భవానీని అక్కడి నుండి పంపేస్తాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భవానీ తన కొడుకు వద్దకు వెళ్లి విషయం చెప్తుంది. అప్పుడు షాప్ తాళాలిచ్చి కొన్ని నెలల పాటు షాప్ మొత్తం దగ్గరుండి చూసుకోమని అంటుంది. ఆ మాటలు విని శివ చిరాకు పడతాడు. ఎందుకంటే మళ్లీ లేనిపోని బాధ్యతలను తలపై వేస్తున్నారని. అయితే చేసేదేం లేక తల్లి వద్ద నుండి తాళాలు తీసుకుని షాప్ వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ఓనర్ లేకపోవడంతో తనదే రాజ్యం అవుతుంది. దాంతో తానే యజమానినని ఫీల్ అవుతూ ఉండేవాడు. అలానే షాప్ లో అందరూ పనిచేస్తుంటే శివ మాత్రం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని సమయాన్ని గడుపుతాడు. నాన్న శివ, షాప్ ఎలా నడుస్తుందిరా? నేనున్నాను కదా, ఎటువంటి ఇబ్బంది లేదులే. మీ అయ్యగారిని గుండెల మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా పడుకోమను. జాగ్రత్త శివ, ఆయన నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. తల్లి మాటలకు శివ సరే అన్నట్టు తల ఊపుతాడు. మరోవైపు షాప్ లో శివ బాధ్యతగా లేకపోవడంతో అక్కడ పనిచేసే వాళ్లు కూడా క్రమశిక్షణ కోల్పోతారు. దానివల్ల అక్కడికొచ్చే కస్టమర్లను వారు పెద్దగా పట్టించుకోరు. అలా మెల్లగా కస్టమర్స్ రావడం తగ్గుతుంది. అదే విధంగా రాబడి కూడా రాదు. అప్పుడు శివ షాప్ లో పనిచేసే వాళ్లకు జీతాలను సరిపెట్టలేకపోతాడు. దాంతో ఒక్కొక్కరుగా షాప్ వదిలేసి వెళ్లిపోతారు. అయితే చివరిగా శివ మాత్రం షాప్ లో ఒంటరిగా మిగిలిపోతాడు. అలా రోజులు గడుస్తుండగా శివకి ఏం చేయాలో తోచదు. అయితే ఒక రోజు సాయంత్రం శివ ఇంటికి రాగానే షాప్ విషయం తెలిసిన తల్లి కొడుకుతో మాట్లాడుతుంది. ఈ రోజే తెలిసిందిరా నీ ఘనకార్యం. నిన్ను నమ్ముకుని షాప్ బాధ్యతలు నీకిస్తే ఇప్పుడు ఆ షాప్ మొత్తం దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చావు కదరా. ఛీ, నీలాంటి వాడికి ఎంత చెప్పినా ఆ దున్నపోతు మీద వాన కురిసినట్టే, ఎటువంటి మార్పు ఉండదు అని భవానీ కొడుకు విషయంలో చాలా బాధపడుతుంది. దాంతో శివ ఏ సమాధానం చెప్పలేక ఇంటి నుండి బయటకొచ్చి కూర్చుని ఆలోచిస్తాడు. ఎప్పుడూ లేనిది మా అమ్మ ఇంతలా నా మీద కోప్పడింది, ఇదంతా నా పొరపాటే అని శివ తన తల్లి మాటలను తలుచుకుని బాధపడతాడు. అయితే ఎలాగైనా ఆ బట్టల షాప్ కి పూర్వ వైభోగం తీసుకొచ్చి తన తల్లిని సంతోషపరచాలని శివ నిర్ణయించుకుంటాడు. దాంతో మరుసటి రోజు ఉదయం వేకువజామున తల్లి కన్నా ముందుగానే నిద్రలేచి షాప్ కు బయలుదేరి వెళ్తాడు. అలా షాప్ కు చేరుకున్న శివ చాలా సేపు కస్టమర్స్ కోసం ఎదురు చూస్తాడు. కానీ ఎవరూ రారు. దాంతో శివ నిరాశపడి మన దగ్గరికి కస్టమర్లు రాకపోతే మనమే వాళ్ళ వద్దకు వెళ్దాం. శివ అనుకున్న విధంగా కొన్ని బట్టలు తీసుకుని ఊర్లోకి బయలుదేరతాడు. అలా రోజు ఉదయం తిరుగుతూ బట్టలు అమ్మడం మొదలు పెడతాడు. అయితే మామూలు ఖరీదు కన్నా కాస్త ధర తగ్గించి బట్టలు అమ్ముతాడు. ఆ విధంగా శివ ప్రతిరోజు కష్టపడి పనిచేస్తుంటాడు. అలానే కొంచెం కొంచెంగా డబ్బులు పోగవుతాయి. షాప్ కి మళ్లీ కస్టమర్లు రావడం మొదలవుతుంది. అలానే షాప్ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న భవానీ షాప్ వద్దకు వచ్చి కష్టపడుతున్న తన కొడుకుని చూసి సంతోషపడుతుంది. నాన్న శివ, రామ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్విలా కష్టపడుతుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇన్ని రోజులు నిన్ను ఎంత బాధ పెట్టానో అర్థమైందమ్మా. కాబట్టి ఇకపై నా బాధ్యత ఏంటో బాగా తెలుసుకున్నాను. చాలా మంచిది శివ. శివ తన తల్లి కోరుకున్న విధంగా కష్టపడి పని చేయడంతో బట్టల దుకాణం ఎప్పటిలాగా కళకళలాడుతుంది. అలాగే కొన్ని నెలల తర్వాత గాయం నుండి కోలుకున్న మనోజ్ తిరిగి షాప్ వద్దకు వస్తాడు. అయితే శివ పనితనం మెచ్చుకుని అతనికి జీతం కూడా పెంచుతాడు. అప్పుడు ఆ డబ్బులతో తన తల్లికి ఒక మంచి చీరని కొని ఇంటికి వెళ్తాడు. అయితే కొడుకు ఇచ్చిన ఆ బహుమతి చూసి భవానీ చాలా సంతోషపడుతుంది. ఆ విధంగా ఎటువంటి బాధ్యత లేని శివ ప్రస్తుతం కష్టపడుతూ తల్లిని మంచిగా చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా మన కష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో సంతోషంగా ఉండొచ్చు. For more videos, please subscribe our channel.